మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు. మరి యొక్క విశ్వాస శక్తి కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ మా యొక్క శుభాభివందనములు, క్రిస్మస్ శుభములు, క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ మా యొక్క ప్రోగ్రాం తరపు నుంచి మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాం. క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ సంతోషము ఆ తండ్రి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మరి యొక్క లోకములో నరావతారిగా జన్మించినటువంటి ఈ శుభతరుణంలో మీ అందరికీ అట్టి సువర్తమానము మరి శుభాకాంక్షలు, దైవ దీవెనలు, ఆశీర్వాదములు కలగాలని మేము నిరంతరం మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మరి యొక్క సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా ప్రభు యొక్క చిత్తమును బట్టి, ప్రభు యొక్క నిర్ణయమును బట్టి మరి యొక్క 2024 ఆనంద మాసము మరి యొక్క డిసెంబర్ నెలలో ఎంతో అంగరంగ వైభవంగా దేశ విదేశాల్లో అనేకమైన సంఘాల్లో, మందిరాల్లో దేవుని యొక్క మరి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టినరోజు వేడుకలను ఘనముగా జరిగించుకోవడానికి ప్రభువే కృపనిచ్చిన విధానాన్ని బట్టి ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభు బిడ్డలారా, మేమును కూడా మరి ఇప్పటికే ఆల్రెడీ మండల క్రిస్మస్లు, అలాగే రీజనల్ క్రిస్మస్లు, అలాగే మరి జిల్లా క్రిస్మస్లు కూడా మరి నిర్వహించి ప్రభు సన్నిధిలో మరి నేటి యొక్క సమయంలో సంఘాలలో క్రిస్మస్లు నిర్వహిస్తూ ఉన్నాం. మరి అదే రీతిగా మరి యొక్క ప్రపంచ క్రిస్మస్ 25 కొరకు, మరి అదేవిధంగా నూతన సంవత్సర వేడుకల కొరకు మేము సిద్ధపాటు కలిగి ఉన్నాం. మీ అందరి యొక్క ఆశీర్వాదం కొరకు మేము నిరంతరం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ ఆనందం మీ జీవితాల్లో మరింత ఆనందాన్ని, మరింత సంతోషాన్ని మరి నింపాలని, మీ కుటుంబంలో నిజమైన పండుగ, నిజమైన ఆనందము ప్రభు కలగచేయాలని మేమెంతగానో ఆశిస్తున్నాం. రండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మరి యొక్క క్రిస్మస్ సంబంధమైనటువంటి సందేశాన్ని మనము వినే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, నీ నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. 2024 జనవరి మాసం నుండి ఈ డిసెంబర్ మాసం వరకు మమ్మల్ని కాచి దాచి భద్రపరిచి మరి యొక్క విశ్వాస శక్తి కార్యక్రమాన్ని నాయన నీ బిడ్డలకు అందించడానికి కృపణిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఈ సంవత్సర కాలంలో మీరు తోడుగా నడిపించినందుకు వందనాలు. ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకోవడానికి కృపణిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తున్నాం. ప్రభా, ఈ యొక్క క్రిస్మస్ ఆనంద వేళ నీ బిడ్డలందరి జీవితాల్లో కూడా ఉదయించిన దేవుడవు నాయన, నీ బిడ్డలను ప్రకాశముతో నింపుటకు నాయన ఆ యొక్క బాలుడుగా నాయన బెత్లెహేములో పశువుల సాలలో మా కొరకు జన్మించిన దేవా, మా హృదయాల్లో జన్మించండి. మీ యొక్క బిడ్డల జీవితాల్లో జన్మించండి. నీ బిడ్డల హృదయాల్లో జన్మించండి. నాయన నీ బిడ్డల కుటుంబాల్లో జన్మించండి. వారికి నిజమైన క్రిస్మస్, నిజమైన ఆనందం వారికి కలుగుచ్చేయండి. ఆయన ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమని చెప్పబడిన రీతిగా నీ బిడ్డలందరూ కూడా మహా సంతోషకరమైన సువర్తమానాలు పొందుకునే భాగ్యం ఇచ్చి ఈ క్రిస్మస్ ఆనంద సంతోష సమయంలో దాసుడైన నన్ను బలపరిచి నీ బిడ్డలకు కావలసిన క్రిస్మస్ సందేశమును అందించి మీరే మహిమ పొందమని, బలపరచమని, దీవించమని నజరేయుడైన యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. రండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును ధ్యానించే ముందుగా మరి యొక్క సమయంలో మా యొక్క సంఘ పెద్దగారు, మరి యొక్క వైగాపుల వెంకన్న గారి యొక్క సహోదరి నాగమణి గారు మరి ఒక పాటను విని ప్రభువుని మనం మహింపరుద్దాం. మరి యొక్క పాట ద్వారాగా ప్రభువుని మహింపరుద్దాం. మెస్సియా వెంబడించాలని కోరిక ఉంది, కడవరకు నే కొనసాగెదను. నీవిచ్చిన జీవితంలో విరిగి నలిగిన హృదయంతో మెస్సియా వెంబడించాలని కోరిక ఉంది, కడవరకు నే కొనసాగెదను.
ఎన్నెన్నో శోధనలు హృదయము పగిలే వేదనలు లోకులందరి దూషణలు అయినా కోరిక ఉంది కడవరకు నే కొనసాగెదను ఎన్నెన్నో శోధనలు హృదయము పగిలే వేదనలు లోకులందరి దూషణలు అయినా కోరిక ఉంది కడవరకు నే కొనసాగెదను జీవితంలో విరిగి నలిగిన హృదయంతో మెస్సయా వెంబడించాలని కోరిక ఉంది కడవరకు నే కొనసాగెదను అపోస్తలుల శోధనలో మార్గదర్శకుడవై నిలచితివి నీవు నిల్పిన పునాదిపై స్థిరముగా మేము కట్టబడుటకు పౌరుషముతో కొనసాగెదను అపోస్తలుల శోధనలో మార్గదర్శకుడవై నిలచితివి నీవు నిల్పిన పునాదిపై స్థిరముగా మేము కట్టబడుటకు పౌరుషముతో కొనసాగెదను జీవితంలో విరిగి నలిగిన హృదయంతో మెస్సయా వెంబడించాలని కోరిక ఉంది కడవరకు నే కొనసాగెదను మెస్సయా వెంబడించాలని కోరిక ఉంది కడవరకు నే కొనసాగెదను దేవుని బిడ్డలారా, చక్కని పాట ద్వారాగా ప్రభుని మహింపరిచి ఉన్నారు కదా. మరి క్రిస్మస్ ఆనంద వేళ మనందరము కూడా నేటి యొక్క సమయంలో ఒక చక్కని అద్భుతమైన దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా కొనసాగుటకు దేవాతి దేవుడు తన కృపతో నిలబెట్టి ఉన్న దేవుడై ఉన్నారు. కనుక మరి యొక్క క్రిస్మస్ 2024లో మరి యొక్క క్రిస్మస్ ఏ విధంగా ఉండబోతూ ఉంది, ఏ విధంగా మన జీవితాల్లో ఉండబోతూ ఉందని నేను ప్రభువుని అడిగినప్పుడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు నాకు తెలియపరిచినటువంటి సత్యం ఏమనగా మరి యొక్క క్రిస్మస్ ఒక ప్రతిష్టాత్మక క్రిస్మస్గా ఉండబోతూ ఉంది.
మనందరి జీవితాల్లో ఇది ఒక ప్రతిష్టాత్మక క్రిస్మస్ పండుగగా యేసుక్రీస్తు ప్రభువారు దీవించనయ్యున్నారు అనేటువంటి సత్యాన్ని నాకు బయలుపరిచి ఉన్నారు. ఆ ప్రతిష్టాత్మక క్రిస్మస్ అనగా ఏమిటి, ఆ ప్రతిష్టలోనికి మనం ఎట్లా నడుచుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించి మనకు చూపించిన మాదిరి ఏమిటి అనే సత్యాల్ని మరి యొక్క సమయంలో వాక్య సత్యములో నుండి మనం ధ్యానం చేసుకుందాం. దేని బిడ్డలారా, లూకా శుభవార్త 2వ అధ్యాయము 23-24 వచనాల్ని మనం చదువుకుందాం. దేని బిడ్డలారా, ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ట చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన 8వ దినమున యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి యెరూషలేములో కలిగిన ఆ యొక్క మందిరానికి వారు తీసుకువెళ్ళడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకనగా ధర్మశాస్త్ర ప్రకారముగా ప్రతి తొలుచూలు మగపిల్లను ప్రభువునకు ప్రతిష్ట చేయవలెను. క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు బోధిస్తున్నది ఏమిటంటే, మనము ప్రతిష్ఠించబడిన వారము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ప్రతిష్ఠించబడిన వారుగా 8వ దినమునే ఆయన ప్రతిష్ఠించబడిన ఉన్నారు. అలాగే తన ప్రతిష్టను తన జీవితకాలం అంతా కూడా కాపాడుకుంటూ నాజీరుగాను ప్రతిష్ఠించబడిన వారుగాను ఆయన కొనసాగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక అట్టి రీతిగా ప్రతిష్ఠించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ నేర్పిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశమేమనగా, నేనే ఈ లోకానికి దిగివచ్చిన ప్రతిష్ఠితుడైన దేవుడను, దేవుని చేత ప్రతిష్ఠించబడి లోకానికి పంపబడినటువంటి ఏకైక దేవుడను అని ప్రకటించటానికి ఇది ఒక నిదర్శనమని మీ అందరికీ కూడా నేను ప్రకటిస్తూ ఉన్నాను. దేని బిడ్డలారా, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ యొక్క లోకములో ఏదైతే వారు తెలియచేసి ఉన్నారో, మరి ఈ యొక్క సమయములో మనమందరము కూడా ఆయనను పోలి నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన వలె మనం బాప్తిస్వం పొందాలి. ఆయన వలె మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి. ఆయన వలె ఈ లోకంలో శ్రమలు అనుభవించి పరలోక రాజ్యానికి సిద్ధపడాలి. అయితే ఇలాంటి సందర్భములో యేసుక్రీస్తు ప్రభువారు మనకు బోధిస్తున్న సత్యం ఏంటంటే, నీవును కూడా ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడిన వ్యక్తిగా నీవు జీవించాలి అనేది ఈ క్రిస్మస్ యొక్క సంతోషములో ఆనందంలో ప్రభువు మనకి ఇస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదమైనదని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను. కనుక మీ అందరూ కూడా ప్రభువు నామములో ఆయనకు ప్రతిష్ఠించబడాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ప్రతిష్ఠించబడి ఉన్నారు, ఆయన కూడా గువ్వల జతను తీసుకువెళ్ళారు, పావురం పిల్లలను తీసుకువెళ్ళారు. అంటే అక్కడ ఒక గొర్రె పిల్లను తీసుకువెళ్ళాలి. కానీ వారి పేదరికమైన స్థితి మనం చూస్తూ ఉన్నాం. గొర్రె పిల్లను కూడా తీసుకువెళ్ళలేని స్థితిలో అలనాడు యోసేపు మరియలు ఉన్నారు. అందును బట్టి ఒక మరి పావురపు పిల్లను మరి బలిగా అర్పించటానికి, మరి గువ్వలను మరి అర్పించటానికి వారు వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అట్టి దీనాతి దీనమైన అతి మరి సామాన్యమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు కోరుకున్నారు. కానీ ఈ లోకములో గొప్పవాడుగా కానీ ధనవంతుడిగా కానీ మరి ధనఘనతలు కానీ ఆయన ఏది కోరుకోలేదండి. ఈ ప్రతిష్టాత్మక క్రిస్మస్ అనగా మనము ఎంతో గొప్పగా చేశాము అనేటువంటిది కాదండి, మనము ఎంత తగ్గించుకొని చేసాము అనేది చాలా విశేషమైంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారా? మన క్రిస్మస్లో యేసుక్రీస్తు ప్రభువారు మహిమ పొందుతున్నారా? మనుషులు మహిమ పొందుతున్నారా? రాజకీయ నాయకులు మహిమ పొందుతున్నారా? లోక సంబంధమైన వ్యక్తులకి ఆ మహిమ ఘనత కలుగుతుందా? యేసయ్యకు కలుగుతుందా? దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్ట్ మాస్ అనగా క్రీస్తును ఆరాధించుట. ఆయన పుట్టుక అనే పదము దానిలో లేదు, కానీ క్రీస్తును ఆరాధించుట. కాబట్టి ఈ క్రైస్ట్ మాస్ కాస్త క్రిస్మస్ ఆరాధన అని చెప్పి మనం పిలుస్తున్నాం. అది క్రిస్మస్ ఆరాధన కాస్త ఈ రోజున కిస్మిస్గా మారిపోయినది. కానీ దేని బిడ్డలా, అది కిస్మిస్ కాదండి,
క్రైస్ట్ మాస్ అనగా క్రీస్తును ఆరాధించాల్సిన సమయము, క్రీస్తును మహిమపరచాల్సిన సమయము, క్రీస్తు యొక్క గుణగణాలు వివరించాల్సిన సమయము. కానీ మన జీవితాల్లో మన పిల్లల కార్యక్రమాలు, మన యొక్క కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని యేసయ్య మరుగైపోతున్నారేమో ఒక్కసారి పరిశీలన చేద్దాం. మన క్రిస్మస్లో నిజమైన క్రిస్మస్ అయితే, నిజమైన పండుగ అయితే క్రీస్తు ప్రతిష్ఠించబడినటువంటి, క్రీస్తు వలె ప్రతిష్ఠించబడినటువంటి చక్కని పండుగ మనం చేయాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నానండి. అదేవిధంగా ఈ ప్రతిష్ఠితమైనటువంటి పండుగలో మనం పాల్గొవాలంటే, ఆ ప్రతిష్టలో మనం ఉండాలి అంటే లేవియా కాండములో 16వ అధ్యాయములో 4వ వచనం మనం చూసినట్లయితే, అతడు ప్రతిష్టమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్ననార లాగు తొడుగుకొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహమును కడుక్కొని వాటిని వేసుకొనవలను. ఆమేన్. మనము ఈ ప్రతిష్ఠితమైనటువంటి క్రిస్మస్లో మనం పాల్గొనాలి అంటే మనము ప్రతిష్ఠితమైన వస్త్రాలను ధరించాలి. ప్రతిష్ఠితమైన వస్త్రాలను అలనాడు యాజకులకు ధరింపచేసి వారు ఆ ప్రతిష్టకు తీసుకొని వెళ్ళారు, ప్రతిష్ఠించారు. ఈ రోజున ప్రతిష్టాత్మక క్రిస్మస్లోకి మనం వెళుతున్నామంటే మనం ఏం ధరించాలంటండి? ప్రతిష్ఠితమైన వస్త్రాలను ధరించాలి. ప్రతిష్ఠిత వస్త్రాలు అంటే అలా మనం షాప్లోకి వెళ్ళి అయ్యా ప్రతిష్ఠిత వస్త్రాలు ఇవ్వండి అంటే ఇస్తారా? కాదు దేని బిడ్డలారా, నూతన వస్త్రాలు కాదండి. ప్రతిష్ఠిత వస్త్రాలు అంటే పవిత్రమైనటువంటి ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ వస్త్రమును మనము ధరించాలి దేని బిడ్డలారా. కనుక ఆ విధముగా లోక సంబంధమైన వస్త్రములను మనము తీసివేసుకొని, లోక సంబంధమైనటువంటి జీవితాన్ని మనం తీసివేసుకొని మనము పరిశుద్ధమైన అలంకరణలతో మనము ప్రభు సన్నిధిలో ప్రవేశించాలండి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పత్రిక ద్వారాగా రాసి ఉన్నారు, తెలియపరుస్తూ ఉన్నారు. సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. అది నూతనమైనటువంటి ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రాలు. దానిలో రక్షణ వస్త్రము అనబడినది కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది దేని బిడ్డలారా. అలాగే పెండ్లి విందులోనికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఒక సహోదరుడా నీవు పెండ్లి వస్త్రము లేక ఎందుకు వచ్చావు అంటారండి. అనగా మనము ధరించుకున్నటువంటి ఆ వస్త్రము ఏమనగా ఆ యొక్క ఏదేను తోటలో తండ్రి అయినటువంటి దేవుడు ఆదాము అవ్వలకు ఒక ప్రతిష్ఠితమైన వస్త్రాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాన్ని ధరింపచేశారండి. కానీ ఆ యొక్క అపవాది వచ్చి ఆ వస్త్రమును ఎత్తుకొని పోయి ఉన్నాడండి. కనుక ఈ రోజున దేన్ని తీసివేయాలనుకుంటున్నాడంటే అపవాది మన వస్త్రాలను తీసివేయాలనుకుంటున్నాడు. ఈ రోజున యవనస్తులైన బిడ్డలు మనం చూస్తున్నట్లయితే వారు చిరిగిపోయినటువంటి బట్టలు ధరించుకొని అదే ఫ్యాషన్గా భావిస్తూ ఉన్నారు. పీలికలుగా ఊడిపోయినటువంటి చిరిగిపోయినటువంటి బట్టలను వారు వేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, మీ శరీరము కనిపించే విధంగా ఈ యొక్క వస్త్రాలను ధరించటం అనేటువంటిది ఎవరు నేర్పిస్తున్నారంటే అపవాది అయిన సాతాను నుంచి వచ్చినది. కానీ మన బిడ్డలు ప్రతిష్ఠితమైన నిండు కలిగినటువంటి మన శరీరమును కప్పుకునే విధంగా మన వస్త్రాధరణ ఉండాలండి. కాబట్టి మన వస్త్రధారణ బట్టి ప్రభువును మనం మహింపరచాలండి. అదే విధముగా మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రతిష్ఠించబడిన క్రిస్మస్లో నీవు ఉండాలంటే ప్రతిష్ఠిత వస్త్రాలు కలిగి ఉండాలి. అంతేకాకుండా తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. మరిటి యొక్క సమయంలో మనం చూసినట్లయితే దేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఆయన ఈ లోకంలోనికి ఏ విధముగా వచ్చి ఉన్నారు అంటే తండ్రి చేత ప్రతిష్ఠించబడి వచ్చారంట. యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనం మనం చూసినట్లయితే తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా అంటారు ఆయన. ఆమేన్. చూడండి దేని బిడ్డలారా, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపబడిన వారు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రోజున నీవు నేను ప్రతిష్ఠ చేయబడ్డావా? ఈ రోజున నీవు నేను ప్రతిష్ఠించబడిన జీవితాన్ని కలిగి ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారు కోరుకునే క్రిస్మస్ అదే. మనం తండ్రి చేత ప్రతిష్ఠించబడాలి, ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరించాలి, పరిశుద్ధమైన రీతిగా క్రిస్మస్ ఆనందంలో మనం పాలు పంపులు పొందాలి.
ఈ రోజున భయంకరమైనటువంటి ఆచారాలు క్రిస్మస్లోనికి వచ్చాయి. భయంకరమైనటువంటి మరి వ్యంగ్య చేష్టలతో, త్రాగుబోతులు విందులతో, భయంకరమైనటువంటి నాట్యాలతో ఈ రోజున క్రిస్మస్ అంతా నిండిపోయినది దేని బిడ్డలారా. కాదు దేని బిడ్డారా, క్రిస్మస్ అనగా ఇవన్నీ కాదండి. నీవు పరిశుద్ధంగా యేసయ్యను ఆరాధించడమే యేసయ్య కోరుకునే నిజమైన ప్రతిష్టాత్మకమైన క్రిస్మస్. అది చేసిన రోజే యేసయ్యను నువ్వు మహిమపరిచిన వారమవుతాం, యేసయ్యను మనము ఘనపరిచిన వారమవుతాం. అయ్యా, ఏ విధంగా మేము ప్రతిష్ఠించబడాలి, ఏ విధంగా ప్రత్యేకముగా ఉండాలి అని మీరు అడిగినట్లయితే దేని బిడ్డలారా, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు నేరుగా చెప్పి ఉన్నారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఆమేన్. ఈ ప్రతిష్టాత్మక క్రిస్మస్లోనికి నువ్వు ప్రతిష్టాత్మకంగా మరి ప్రతిష్ట కలిగి వెళ్ళాలి అంటే నువ్వు దేనిలో మరి ప్రతిష్ఠించబడాలంటే అండి, సత్యమందు ప్రతిష్ఠించబడాలి. సత్యము మన జీవితంలో సత్యం ఉండాలి, మన మాటలో సత్యం ఉండాలి, మన నడవడికలో సత్యం ఉండాలి. అసత్యమైన పోకడలతో మనం జీవించటానికి అవసరం లేదు దేని బిడ్డలారా. మనందరము కూడా సత్యమును అనుసరించాలి. సత్యం అనగా ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన చెప్పి ఉన్నారు, నేనే మార్గము, సత్యము, జీవము. ఆయనే సత్యమై ఉన్నారు. ఇక్కడ కూడా చెప్తూ ఉన్నారు, నీ వాక్యమే సత్యము. వాక్యమే శరీరధారి అయి నరావతారిగా మన మధ్యలోనికి వచ్చినది. కనుక ఈ సత్యమనగా యేసుక్రీస్తు ప్రభువారు, సత్యమనగా వాక్యము, సత్యమనగా మనము ఆ సత్యము చేత సర్వసత్యములోనికి ప్రవేశిస్తూ క్రిస్మస్ను ఆచరించిన వారమైతే మన జీవితంలో నిజమైన పండుగ, నిజమైన ఆనందం, నిజమైన సంతోషం మనం పొందుకుంటామండి. ఒక పెద్ద మరి మందిరంలో ధనవంతులైన వారు పెద్ద క్రిస్మస్ వేడుక పెట్టుకున్నారటండి. ఆ పెద్ద క్రిస్మస్కి అందరినీ ఆహ్వానించారటండి. పెద్ద పెద్ద వారిని, గొప్పవారిని వారు ఆహ్వానించారటండి. కానీ దేవుని బిడ్డలారా, మరి యొక్క సమయంలో మరి ఒక పేదవాడు చెప్పుల షాప్ దగ్గర ఉంటే అతనిని ఎవరు పిలవలేదటండి, అతని పేదరికాన్ని బట్టి. ఆ సమయంలో పెద్ద క్రిస్మస్ అక్కడ జరుగుతూ ఉండగా, ఆ పేదవాడు అక్కడ ఉంటూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ పేదవాడి దగ్గరికి వచ్చారంట. బాబు, నువ్వు క్రిస్మస్కు వెళ్ళలేదా అని అంటే, నన్ను వారు పిలవలేదండి, నేను వెళ్ళలేదని చెప్పారంట. అయితే యేసు ప్రభువారు చెప్పారంట, బాబు, నిన్ను ఎలాగైతే పిలవలేదో వారు నన్ను కూడా పిలవలేదని చెప్పారట. కానీ అందరినీ పిలిచారు కానీ యేసయ్యను పిలవలేదండి. ఈ రోజున మరి ఆయన చెప్పారంట, అయ్యా నేను నీ దగ్గరికి వస్తాను, మనం క్రిస్మస్ చేద్దామని చెప్పి ఆ చిన్న చెప్పుల షాపులో యేసయ్య వచ్చారటండి. వాళ్ళిద్దరూ కలిసి క్రిస్మస్లో ప్రభువును స్తుతించి ఆరాధించి ప్రభువును మహిమపరిచారంటండి. ఈ రోజున క్రీస్తు మన క్రిస్మస్లో ఉన్నారా? క్రీస్తు ఆరాధించబడుతున్నారా? క్రీస్తు మహిమపరచబడుతున్నారా? అదే నిజమైన ప్రతిష్టాత్మకమైనటువంటి క్రిస్మస్. కనుక అట్టి క్రిస్మస్ ఆనందము ప్రభువైన యేసయ్య మీకు దయచేయునుగాక. ఈ శ్రేష్టమైన సమయంలో మా ప్రియ సహోదరి మైగాపుల అరుణమ్మ గారు, వారి యజమాని వెంకటేశ్వరరావు గారు ప్రభు సన్నిధిలో వారు రక్షణ పొంది ప్రభువులో కొనసాగుతున్నారు. దేవాతి దేవుడు వారికి చక్కని గృహమునిచ్చి వారి కోడల గారికి మరి చక్కని గర్భఫలం, చక్కని బిడ్డలు ఇచ్చారు. అట్టి సాక్ష్యాన్ని మనం ఈ సమయంలో ఆలకిద్దాం. మనకు వందనములు, సంఘ బిడ్డలందరికీ వందనములు, దైవజనులకు వందనములు. యేసయ్య మమ్మల్ని ఎంతగానో, మేము ఎక్కడెళ్ళి పడిపోతా ఉండేటప్పుడు అయ్యగారు ఎన్నో సార్లు నేను ఇల్లు కడతానా, నేను అసలు కడతానా, ఇల్లు కట్టినా అనేసి తను ఎన్నో సార్లు మధుబాబు గారిని పిలిచి అడిగేవారు. అడిగినప్పుడు కడతారు పర్వాలేదనేవారు. అలాగా ఆయన ప్రార్థన, దైవజనుల ప్రార్థన, సంఘం ప్రార్థన, మాకు చక్కని 2 షేర్లు బిల్డింగ్ ఇచ్చాడు దేవుడు. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావం. అలాగే మా కోడలు గర్భవతి 2వ సంవత్సరం రాలేదు, 3వ సంవత్సరం వచ్చిందండి. 2 కుర్తాయి, 3 వచ్చేటప్పటికి మేము సంఘబిడ్డలో అందరము కూడా దైవజనులు మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుని, మేము సన్నిధిలో ప్రార్థన పెట్టి మేము అందరము కూడా ప్రార్థించి అడిగినప్పుడు చక్కని కుమార్తెను కూడా, నా పెద్ద కుమార్తెను ఇచ్చాడు దేవుడు. ఆ దేవుడికి మహిమ, ఘనత, ప్రభావంలో అయ్యగారు మధుబాబు గారి ప్రార్థన వల్ల మా కుటుంబం ఎంతో బలపరిచాడు దేవుడు. మా కుటుంబానికి, మా కుటుంబ సభ్యులు అందరినీ కూడా పెట్టి పేరు పేరుని ఆయనకి సంఘబిడ్డలు అందరూ ప్రార్థనలో అంగీకరించి దేవుడు ఎంతో మహిమ, ఘనత, ప్రభావంతో ఈ రోజున మమ్మల్ని ఎలా నిలబెట్టినందుకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు.
దేవుని బిడ్డలారా, సాక్ష్యాన్ని విన్నారు కదా. మరి సాక్ష్యాన్ని బట్టి ప్రభు మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు మీ జీవితాల్లో కూడా ఇట్టి నిజమైన చక్కని గృహాలు ఇచ్చి, చక్కని బిడ్డలనిచ్చి, నిజమైన పండుగ, నిజమైన సంతోషం కలుగు చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మా అందరి హృదయాలు ఉదయించటానికి తండ్రి నా ప్రభువా, నీవు ఈ లోకానికి దిగి వచ్చావు నాయన. ప్రతిష్ట కలిగిన క్రిస్మస్ చేయమని కోరుకుంటున్నావు ప్రభువా. అది చేసేవారు చాలా కొద్ది మందిగా కనపడుతూ ఉన్నారు. ఆయనను కూడా ఎవరైతే నీ యందు విశ్వాసం కలిగి ఆ యొక్క నాయనా తండ్రి తగ్గింపు కలిగిన క్రిస్మస్ పండుగలు చేస్తున్నారో వారి మధ్యలో మీరు ఉంటున్నందుకు స్తోత్రాలు తండ్రి. అదే రీతిగా వారందరి హృదయాల్లో మీరు ప్రతిష్టాత్మకమైన క్రిస్మస్ దయచేయండి, ప్రతిష్టాత్మకమైన ఆనందం దయచేయండి. నిజమైన పండుగ, నిజమైన సంతోషం, నిజమైన ఆనందం మా హృదయాల్లో కలుగు చేయండి ప్రభు అని ఆ ప్రభుని యేసు వైపు చూస్తూ, ప్రభునే మహింపరుస్తూ ప్రభు వైపు చూద్దాం. ఉదయించినావా దేవా నా హృదయ సీమలో, వెలిగించ దివ్య జ్యోతి నా చీకటిలో, కలిగించను నిరీక్షణ నా నిషీదిలో. ఉదయించినావా దేవా నా హృదయ సీమలో, యేసు అనే నీ పేరు ఎడారిలో సెలయేరు, నన్ను ప్రత్యేకించిన తీరు ఎవరు వర్ణించలేరు. నీకెవరు సరిరారు ప్రభువా, నీకెవరు సరిరారు ప్రభువా, గనుడైన దేవుడవు విభవా, గనుడైన దేవుడవు విభవా. ఉదయించినావా దేవా నా హృదయ సీమలో, వెలిగించ దివ్య జ్యోతి నా చీకటిలో, కలిగించను నిరీక్షణ నా నిషీదిలో. ఉదయించినావా దేవా నా హృదయ సీమలో. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీ బిడ్డలందరి హృదయాల్లో ఉదయించండి, నీ బిడ్డలను వెలిగించండి, నీ బిడ్డలను మహిమతో నింపండి, నీ బిడ్డలను బలపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు, నిజమైన పండుగ, నిజమైన ఆనందం, నిజమైన సంతోషం నీ బిడ్డలకు ఇచ్చి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.